ఇవాళ అమరైతే మూగ సైగలతోనే మన బాగోగులైతే తెలుసుకుంటాడనమాట. చాలా బావుంటదనమాట. ఇంక ఈ కథలో అయితే కొత్త క్యారెక్టర్ కూడా ఎంట్రీ ఇవ్వబోతుందనమాట. ఇంకా అది ఏంటో అయితే తెలిసేసుకుందామనమాట. ఇంక అసలేం జరుగుద్దంటే సదాశివం అయితే అమర్‌కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. నాన్న అమర్, అసలు మీరెంతసేపట్లో బయలుదేరుతున్నారు అనేసి సదాశివం అడుగుతూ ఉంటే, నాన్న మేము ఇంకొక 1 అవర్‌లో బయలుదేరుతాము అనేసి అమర్ అంటూ ఉంటాడనమాట. అవునా అమర్, అసలు మీ తమ్ముడైతే యూఎస్ఏ నుంచి వస్తున్నాడు అనేసి సదాశివం అంటూ ఉంటే, అవునా నాన్న, వాడొస్తే ఇంక 4 రోజులు ఎక్కువ ఉండిపోమ్మను నాన్న అనేసి అమర్ అంటూ ఉంటాడనమాట. అయినా కానీ అమర్, ఈసారి మీ తమ్ముడు పర్మనెంట్‌గా హైదరాబాద్‌లో సెటిల్ అవ్వడానికి, అది కూడా మనతోనే ఉంటానని చెప్పాడు అనేసి సదాశివం అంటూ ఉంటే, చాలా సంతోషం నాన్న అనేసి అమర్ ఫోన్ పెట్టేస్తాడనమాట. రాతోడు ఇంట్లో అందరినీ పిలువు అనేసి అమర్ అయితే అంటూ ఉంటాడనమాట. రాతోడు అందరినీ పిలుచుకొస్తాడనమాట. ఇంకా పిల్లలు మీకొక సర్ప్రైజ్ అనేసి అమర్ అంటూ ఉంటే, ఏంటి డాడ్, రాతోడినేమన్నా జాబ్‌లో నుంచి తీసేస్తున్నారా అనేసి అంజు ఫన్నీగా అంటదనమాట. ఇంక అందరు నవ్వుతారనమాట. అదేం కాదు పిల్లలు, మీ బాబాయ్ అయితే వస్తున్నాడంట అనేసి ఇంకా అమర్ అంటూ ఉంటే, అవును డాడ్, బాబాయ్ వస్తే ఇంకా ఫుల్ ఎంజాయ్‌మెంటే డాడ్ మాకు అనేసి ఇంకా పిల్లలు అంటూ ఉంటారనమాట. అవునా అండి, వినోద్ అమెరికా నుంచి వస్తున్నాడా, చాలా సంతోషం అండి అనేసి అనామిక ఎక్సైట్‌మెంట్‌గా అంటూ ఉంటదనమాట. ఏంటనామిక, అసలు నా తమ్ముడు గురించి నేను ఎప్పుడు చెప్పలేదే, నా తమ్ముడు పేరు కూడా తెలుసే నీకు అనేసి అమర్ క్వశ్చన్ చేస్తూ ఉంటాడనమాట. నీకెలా తెలుసు అనామిక అనేసి అమర్ అంటూ ఉంటే, ఇంకా అనామిక నీళ్ళు నములుతూ ఉంటుందన్నమాట. ఇంకా బాగి అందుకొని, ఏంటండి అక్కని అలా అడుగుతారు, మాటల మధ్యలో అత్తయ్య మామయ్య చెప్పేసి ఉంటారులే అనేసి బాగి అయితే అంటూ ఉంటుందన్నమాట. అబ్బా, అసలు ఈ అనామికకైతే భలే కవర్ చేసేసింది బాగి అయితే తెలియకుండానే అనేసి మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా వెంటనే అయితే అనామిక గార్డెన్లోకి వెళ్ళిపోయి గుప్తా గారితో మాట్లాడుతూ ఉంటుంది. గుప్తా గారు, కొద్దిగా మిస్ అయ్యాను తెలుసా, అసలు కొద్దిగా తప్పించుకున్నా నేనైతే అనేసి ఇంకా అనామిక అంటూ ఉంటే, అసలు నువ్వేం తప్పించుకోలేదు బాలిక, నువ్వు దొరికిపోయావు ఒక విషయంలో అనేసి గుప్తా గారు అంటూ ఉంటే, ఏ విషయంలో దొరికిపోయాను అనేసి అనామిక అంటూ ఉంటుందన్నమాట. బాగా గుర్తు తెచ్చుకో బాలిక అనేసి ఇంకా గుప్తా గారు అంటూ ఉంటే, అనామిక బాగా గుర్తు తెచ్చుకుంటుందన్నమాట. అయ్యో అవును కదా గుప్తా గారు, నేను ఫోన్ మాట్లాడాను కదా పిల్లల ఫోన్లో నుంచి, ఈ విషయము బాగీకి తెలిసిపోయిందా, అరుంధతి కొడైకెనాల్ అక్క ఒకరే అని తెలిసిపోయిందా అనేసి అనామిక అంటూ ఉంటే, అవును బాలిక, నువ్వు చేసిన తప్పిదం వల్ల నీ సోదరికైతే తెలిసిపోయినాయి నిజాలు అనేసి గుప్తా గారు అంటూ ఉంటే, అయితే ఇప్పుడు బాగి అయితే నా ఫోటో చూస్తానని ఆయన్ని అడిగింది, ఇంకా హైదరాబాద్ వెళ్ళాక నా ఫోటో చూస్తే నేను ఆత్మనని తెలిసిపోతుంది కదా అనేసి ఇంకా అనామిక అంటూ ఉంటే, అయినా కానీ నువ్వు అనుకున్నది ఏమీ జరగదు బాలిక, నువ్వు ఊహించనిదే జరుగుద్ది. అసలు మీ సోదరి బాధపడుతుందని నీ పతిదేవుడు దాచిన నిజాలన్నీ నీ సోదరి అయితే తెలుసుకుంటుంది. ఆ నిజాలు తెలుసుకున్న తర్వాత నీ సోదరి తీసుకునే నిర్ణయాలను బట్టే తదుపరి కథనం ఉంటుంది. ఇంకా అలాగే నీ సోదరైతే ఈ ఇంటినైతే ఇంకా అందంగా తీర్చిదిద్దుద్ది, ఈ కుటుంబాన్ని కాపాడుతుంది, కథని కూడా చాలా అందంగా మార్చబోతుంది నీ సోదరి అయితే, ఇంకా చూడ్డానికి సిద్ధంగా ఉండు అనేసి గుప్తా గారు అంటూ ఉంటారనమాట. ఇంకో పక్క అయితే బాకీ అయితే ఒక్కతే కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా మనోహరి వచ్చి, ఏంటి బాగి, అందరు లోపల ఉంటే నువ్వు ఒక్కదానివే బయట కూర్చున్నావు అనేసి అడుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా బాగి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉంటే స్లిప్ అయి పడబోతూ ఉంటుందన్నమాట బాగి. ఇంకా మనోహరి పట్టుకుంటుంది. ఏంటి బాగి, జాగ్రత్తగా ఉండు, లేకపోతే ఇలాగే స్లిప్ అయి పడిపోయి ఏదన్నా జరుగుద్ది అనేసి ఇంకా మనోహరి అంటూ ఉంటే, బాగి ఏం మాట్లాడకుండా వెళ్తూ ఉంటుంది. ఇదేంటి ఇంత సైలెంట్గా ఉంది, ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ యుద్ధంలా మీద పడిపోద్ది కదా అనేసి మనోహరి అనుకుంటూ ఉంటే, ఇంకా బాగి అయితే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి మనోహరితో మాట్లాడుతూ ఉంటుందన్నమాట. అయినా మనోహరి గారు, ఫస్ట్ టైం నేను కొడైకెనాల్లో అయితే మిమ్మల్ని కలిశాను కదా అనేసి బాగి అంటూ ఉంటే, అవును కలిశాను అనేసి ఇంక మనోహరి అంటూ ఉంటుందన్నమాట. అయినా కానీ అప్పుడు నేను అక్కని కలవడానికి వస్తున్నట్టు మీకు తెలుసు కదా, తెలిసినా కూడా నన్ను కలవనీయకుండా చేశారు, నా ఫోన్ కూడా పగలగొట్టారు మీరు, అలాగే నన్ను కేర్ టేకర్గా కూడా ఇంట్లో జాయిన్ అవ్వకుండా చేశారు, ఎందుకు చేశారు మనోహరి గారు? అయినా కానీ అరుంధతి అక్క కొడైకెనాల్ అక్క ఒకరే అని నిజం నాకు తెలిసిపోయింది అనేసి ఇంక బాగి అంటూ ఉంటే మనోహరి షాక్ అయిద్దనమాట. ఇంకప్పుడే రాతోడొచ్చి, మిస్సమ్మ ఇంక సార్ పిలుస్తున్నారు, ఫ్లైట్కి టైం
టైం అవుతుందంట రండి అనేసి రాథోడ్ అంటూ ఉంటే, ఇంక బాగి వెళ్ళిపోతూ ఉంటదనమాట. రాథోడ్ నువ్వు వెళ్ళిపో నేనైతే బాగితో మాట్లాడాలి అనేసి మనోహరి అంటూ ఉంటే, ఇంక బాగి అక్కడే ఉండిపోద్దనమాట. ఇప్పుడు నీకు ఈ నిజం తెలిసిపోయింది గదా! ఇంట్లో అందరికీ చెప్పేస్తావా ఏంటి అని మనోహరి అంటూ ఉంటే, నేను అస్సలు చెప్పను. అసలు నాకు నిజం తెలిస్తే నేనెక్కడ బాధపడిపోతానో అని ఇంకా వాళ్ళందరూ నాకు నిజం తెలియకుండా ఇంక బాధపడుతూ ఉన్నారు. అలాంటిది నేనెందుకు బయట పెడతాను? అసలు వాళ్ళు నాకు ఎప్పుడు చెప్పాలనుకుంటారో ఇంక అప్పుడే నేను తెలుసుకున్నట్టు నటిస్తాను అనేసి ఇంక భాగ్య అంటదనమాట. హమ్మయ్య! అని మనోహరి అనుకుంటదనమాట. అయినా గాని భాగ్య నువ్వు నాకే ఎందుకు చెప్పావు ఈ విషయం అనేసి మనోహరి అంటూ ఉంటే, నేను మీకే ఎందుకు చెప్పాను ముందు ముందు తెలుస్తదిలే. ఈ మొహం వెనకాల ఉన్న హంతకురాలనైతే నేను బయట పెడతాను. త్వరలోనే నిజాలన్నీ నీ గురించి బయట పెడతాను అని చెప్పేసి ఇంకా బాగి అయితే వెళ్ళిపోయిద్దనమాట. ఇంకా బాగి అయితే కారు దగ్గరికైతే వస్తూ ఉంటదనమాట. ఇంక అమర్ అయితే కారు దగ్గర నిలబడి దూరం నుంచే బాగిని మూగ సైగలతో ఇంకా తల పైకనేసి ఏమైంది బాగి ఎలా ఉంది నీకు అని అడుగుతూ ఉంటే, బాగి నాకేం కాలేదు బాగానే ఉన్నానని చెప్పేసి దూరం నుంచే ఇంకా తల అడ్డంగా ఊపుతూ ఉంటదనమాట. ఇంక మళ్ళీ అమర్ అయితే నీకు ఫీవర్ ఏమన్నా ఉందా అనేసి మళ్ళీ అడుగుతూ ఉంటాడు చేతిని మెడ మీద పెట్టి. నాకేం ఫీవర్ లేదు నేను బాగానే ఉన్నానన్నట్టు బాగి అయితే అడ్డంగా తల ఊపిద్దనమాట. ఎంత బాగుంటుందో ఇలా అయితే. మన అమర్ అయితే బాగిని మూగ సైగలతో దూరం నుంచే తన బాగోగులు అడుగుతాడనమాట. చాలా బాగుంటుంది చూడడానికి దూరం నుంచి అయితే. ఇంకంటే ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయలేడనమాట అమర్ అసలు తన బాగోగులు కనుక్కోకుండా ఉండలేకపోవడానికి. అందుకని మూగ సైగలతో అడుగుతాడనమాట. ఇంకైతే నెక్స్ట్ అయితే ఏం జరుగుతుందో అయితే చూద్దాం. థ్యాంక్ యూ.